అలానే ఇక్కడ మీకు 14వ తేదీ ఉదయం 9:30 గంటల నుంచి ఉదయం 16వ తేదీ సాయంత్రం 6:09 వరకు ఇది బ్రహ్మాండమైనటువంటి పంచమ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత సంతానపరమైనటువంటి విషయాలలో అద్భుతమైనటువంటి శుభవార్తలు వినటానికి ఇక్కడ మీకు అవకాశం ఏర్పడుతూ ఉంది. అంటే ఇక్కడ కన్యా రాశి వారి క్రియేటివిటీ లెవెల్స్ బాగా పెరుగుతూ ఉంటాయి. మీ ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దాలుస్తూ ఉంటాయి అని చెప్పాలి. పనులు అత్యంత వాయువేగంతో కూడా పూర్తయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మరి 16వ తేదీ సాయంత్రం 6:09 నుంచి 18వ తేదీ రాత్రి 11:30 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో కన్యారాశి వారికి 6వ స్థానమైనటువంటి కుంభరాశిలో మరలా చాతుర్గ్రహ కూటమి చంద్రుడితో కలిసి ఏర్పడుతుంది. ఇక్కడ కూడా మీకు చంద్రుడు, రాహువు, కుజుడు, బుధుడు కలుస్తారు. ఇది మీకు అత్యంత కీలకమైన సమయంగా ఉంటుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. కోర్టు కేసులు కనుక ఏమైనా ఉంటే మీకు అనుకూలంగా మారుతూ ఉంటాయి. అయితే ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా పొట్టకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా కలిగే అవకాశాలు ఉంటాయి. రుణాలు తీసుకోవడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం కాదు. ఇక 18వ తేదీ రాత్రి 11:30 గంటల నుంచి 20వ తేదీ రాత్రి వరకు మరలా కన్యారాశి వారికి 7వ స్థానమైనటువంటి మీనరాశిలో కూడా ఈ చాతుర్గ్రహ కూటమి. ఇక్కడ చంద్రుడితో పాటు రవి శని గ్రహాలు, శుక్రుడు కలిసినటువంటి చాతుర్గ్రహ కూటమి. అంటే భార్యాభర్తల మధ్య సఖ్యత అనేటటువంటి చాలా అవసరం. వ్యాపార భాగస్వాములతో మాట పట్టింపులు రావచ్చు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం కూడా మంచిది. అన్ని రంగాల వారికి కనుక తీసుకుంటే ఉద్యోగస్తులకు ఆఫీసులు పనితీరుపై పై అధికారుల యొక్క నిఘా ఎక్కువగా ఉంటుంది. సహోద్యోగులతో అనవసరమైనటువంటి వాదనలకు దిగకండి. 16, 17 తేదీల్లో పని ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం కాదు. ముఖ్యంగా పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో పారదర్శకత చాలా ఎక్కువగా ఉండాలి. విద్యార్థులకు ఏకాగ్రత దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి సోషల్ మీడియాకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి. మహిళలకు కనుక తీసుకుంటే ఆరోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి దైవ ప్రార్థనపై దృష్టి పెట్టండి. అలానే మీరు రాష్ట్రాధిపతి అయినటువంటి బుధుడు కూడా 6వ స్థానంలో కుంభరాశులు సంచరిస్తున్నటువంటి కారణం చేత ఖచ్చితంగా ప్రతిరోజు విష్ణు సహస్రనామం పారాయణ చేయండి. ఇది ఒక రక్షా కవచంలాగా ఉపయోగపడుతుంది. అలానే మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి ఎరుపు రంగు పూలతో కనుక పూజ చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. ఇవి కన్యా రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.